శ్రీకృష్ణుని విహారీ, సంధ్య, పండు ముగ్గురు అడవి దగ్గరికి వస్తారు. అక్కడ ఉన్న షాప్ ఆవిడని ఈ పిల్లలు ఏమైనా కనిపించారా అని అడగడంతో, ఇందాకే ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాడండి, ఆ పాపని అయితే నేను చూడలేదు అని ఆవిడ చెప్తుంది. అవునా, ఎటువైపు వెళ్ళారు అని విహారీ అడగడంతో, ఇటుగానే వెళ్ళారు సార్, అడవిలోకి వెళ్ళారు. ఆ అడవి చాలా దట్టమైన అడవి, అసలే క్రూర మృగాలు ఉంటాయని అందరూ అంటూ ఉంటారు అని ఆవిడ చెప్తూ ఉంటుంది. అవునా, పద సంధ్య మనం వెళ్దాము అని అంటూ ఉంటే అప్పుడే పండు విహారీ బాబు అని అంటూ ఉంటాడు. ఏంటి పండు, ఏమైంది, పద వెళ్దాం, వాళ్ళని వెతకాలి కదా అని విహారీ అంటూ ఉంటే, ఒక్క నిమిషం విహారీ బాబు, నన్ను క్షమించండి బాబు అని అంటూ ఉంటాడు. ఏంటి పండు, ఇప్పుడు ఏమైంది, నువ్వు నిన్నెందుకు క్షమించాలి, ఏం జరిగిందో చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నేను ఏదో పిల్లలకి వాళ్ళని సంధాయించడం కోసం నేనే చెప్పాను బాబు, అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర దీపం వెలిగించి ముడుపు కట్టి దీపం వెలిగించాలని. నా మాటలు పట్టుకొని పిల్లలు ఇలా చేస్తారని నేను అనుకోలేదు బాబు అని పండు బాధపడుతూ ఉంటాడు. ఎంత పని చేసావు పండు అని ఒక్కసారిగా విహారీ పండు చెప్ప పగలగొడతాడు. నన్ను క్షమించు బాబు, ఇప్పుడు పిల్లలు తప్పిపోవడానికి నేనే బాబు కారణం అని పండు అంటూ ఉంటాడు. సరే పండు, పద వెళ్దాం, వెళ్ళి వెతుకుదాం పద అని విహారీ, సంధ్య, పండు ముగ్గురు కలిసి క్రిష్ బాబు, క్రిష్, సిరి అని వెతుక్కుంటూ అరుచుకుంటూ వెళ్తారు. అప్పుడే సహస్ర ఫోన్ చేస్తుంది. బావా, పిల్లలు దొరికారా అని అడగడంతో, ఇక్కడ ఉన్నారని తెలిసింది, అడవిలోకి వెళ్ళారంట అని విహారీ చెప్తాడు. ఇంకా అది విన్న అంబిక వెంటనే పక్కకి వచ్చి సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్ ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, పిల్లల కోసమే సిటీ అంతా గాలిస్తున్నాను అంబిక అని చెప్పడంతో, నువ్వు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, పిల్లలు అడవిలోకి వెళ్ళారంట, సిటీ అవుట్స్కట్లో ఉన్న అడవిలోకి నువ్వు వెళ్ళి వాళ్ళని విహారీ వాళ్ళకన్నా ముందు కనిపెట్టి రౌడీలను తీసుకొని వెళ్ళి చంపేసేయని అంబిక చెప్పడంతో, సరే అంబిక అని సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కొంతమంది రౌడీలను తీసుకొని సుభాష్ అడవిలోకి వెళ్తాడు. మరోవైపు విహారీ, పండు వాళ్ళు కూడా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. పిల్లలు ఒక దగ్గర అలసిపోయి ఆకలిగా ఉందని సిరి చెప్పడంతో ఒక బండలో ఉంటాయి, అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడే ఉండు సిరి, నేను ఇప్పుడే పండు తీసుకొని వస్తాను అని క్రిష్ పక్కకు వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ పట్టుకొని వస్తాడు, జామకాయలు తీసుకొచ్చి ఇద్దరు కలిసి తింటారు. తిన్న తర్వాత అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఇంకా విహారీ వాళ్ళు కూడా అక్కడికే వచ్చి చూస్తూ ఉంటారు. విహారీ గారు, ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఇప్పటి వరకు ఎవరో ఉన్నట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, ఈ పళ్ళు ఇక్కడ తడిగా ఉండడం అంతా ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా ఉన్నారు అని సంధ్య చెప్పడంతో, అంటే పిల్లల దగ్గరలోనే ఉన్నారు, పద సంధ్య వెతుకుదాం అని విహారీ అంటూ ఉంటాడు. అటువైపుగా వచ్చిన సుభాష్ కూడా వాళ్ళని చూసి, రే అటు వెళ్ళండ్రా అని చెప్పడంతో ఇంకా రౌడీలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక దగ్గరికి వచ్చేసరికి పిల్లలు రౌడీలకు ఎదురు పడతారు. ఇంకా రౌడీలు పిల్లల్ని వీళ్ళని చంపేయండ్రా అని చెప్పడంతో ఇంకా పిల్లల మీదకి చంపడానికి వెళ్ళడంతో పిల్లలు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి పారిపోతారు. చెరో వైపు పరిగెత్తి పారిపోతారు. ముందైతే ఆ పాపను చంపండ్రా అని ఒక ఇద్దరు రౌడీలు సిరి వెనకాల, ఇంకో ఇద్దరు రౌడీలు క్రిష్ వెనకాల పడుతూ ఉంటారు. ఇంకా అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత క్రిష్ ఒక ఊబిలో పడిపోతాడు. కాపాడండి ప్లీజ్ అంకుల్, కాపాడండి అని క్రిష్ బ్రతిమలాడుతూ ఉన్నా కూడా, రే ఆ ఊబిలో పడ్డ తర్వాత బతికే దాఖలాలు ఏం లేవురా, మనం వెళ్దాం పద ఇక్కడ నుంచి, వాడు అలాగే అరిచి అరిచి అక్కడే చచ్చిపోతాడు అని రౌడీలు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు సిరి మీదకి వెళ్ళి సిరిని చంపడానికి వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి కనిపించకుండా గాలి రూపంలో వచ్చే రౌడీలని కొడుతూ ఉంటాడు. ఇంకా రౌడీలు అక్కడ నుంచి పారిపోతారు. ఆ తర్వాత సిరి క్రిష్ సౌండ్ వినేసి అక్కడికి వెళ్ళి కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సిరికి అసలు కుదరకపోయేసరికి, దేవుడా నన్ను కాపాడు అని క్రిష్ అరుస్తాడు. అప్పుడే ఆంజనేయ స్వామి కోతి రూపంలో అక్కడికి వచ్చి ఒక తాడుని చెట్టుకు కట్టేసి క్రిష్ మీదకి వదిలేస్తాడు. ఇంకా అలా క్రిష్ ఆ తాడు పట్టుకొని పైకి ఒడ్డుకొస్తాడు. అమ్మో, టైంకి తాడు దొరికింది కాబట్టి సరిపోయింది సిరి అని ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటే అప్పుడే ఆంజనేయ స్వామి మానవ రూపంలో అక్కడికి వస్తాడు. ఏంటి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే, మేము ఇలా ముడుపు కట్టడానికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాము, గుడి ఉందంట కదా ఇక్కడ అని చెప్పడంతో, అవునా అని అతను అంటూ ఉంటాడు. మీరెవరండి అని చెప్పడంతో, మీ మాటలు విని వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను, నన్ను అంజీ అంటారు అందరూ అని చెప్తూ ఉంటాడు. సరే నేను తీసుకువెళ్తాను పదండి. ఇలా వెళ్తారా మీరు, అంత బురద బట్టలు ఉన్నాయి కదా, నాతో రండి, మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ముడుపు ఎలా కట్టాలో అన్నీ నేను దగ్గర ఉండి చేపిస్తాను మీతో అని అతను చెప్తాడు. ఇంకా అలా పిల్లలు అలా వెళ్తారు. ముడుపులు కట్టి కృషికి వాళ్ళకి బట్టలన్నీ చేంజ్ చేసి ముడుపు కట్టి కృషికి ఇస్తాడు. ఆ ముడుపు నెత్తి మీద పెట్టుకుని నడుస్తూ ఉంటే అలసిపోతూ ఉంటారు. ఇంకా నడవలేము అని అనుకుంటూ ఉంటే, సరే పదండి నేను ఎత్తుకుని భుజాల మీద తీసుకుని వెళ్తాను అని అతను ఇద్దరు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అలా ఆంజనేయుడు సహాయం చేస్తూ ఉంటాడు. మరి ఈ కథ ఎక్కడికి చేరుతుందో, ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.